ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోదీ మోసం చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశంలోని బడా పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల లోన్లను మోదీ మాఫీ చేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలను ఈడీ ఐటీ దాడులతో అణిచివేయాలని చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే స్కామ్లు భూదందాలకు కేరాఫ్ అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లాలో మందమరి మండలం బొక్కలగుట్టలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు వివేక్ వంశీకృష్ణ. కూలీల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే చెప్పిన మోడీ ఏమో 1200 రూపాయలు గ్యాస్ చేశారు. ఎవరు సరఫరా చేస్తారు? గ్యాస్ కేంద్రం చేస్తారు. కేంద్రం చేసినప్పుడు మనం గ్యాస్ కొన్నప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా పైసలు. ఆయన అయితే మనకు 500 ఇస్తామని చెప్పలే మోడీ. అయితే మోడీకి మీరు 1200 రూపాయలు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికి 500 రూపాయలనే ఇస్తాను. మీరు చెప్పినట్టు బస్ స్టాప్ ఉండాలి. మనకు బస్ స్టాప్ ఉంటేనే ఈ సౌకర్యం ఏమైనా లాభం ఉంటుంది. బస్ స్టాప్ లేకుంటే లాభం లేదు. మీరు అన్న విషయం ఎందుకంటే ఇది స్టేట్ హైవేలో లేదు. ఈ రోడ్డు నేషనల్ హైవేలో ఉంది. మోడీ కింద ఉన్నది ఈ రోడ్డు. నేషనల్ హైవే అంటే మోడీ చేతిలో ఉన్నది. మోడీ చేయాలి, అది ఆయన చెయ్యడు. ఎందుకంటే ఆయన ఎందుకు చేయడంటే ఇది నేషనల్ హైవే, ఇక్కడ కూడా బండ్లు ఆపొద్దు స్పీడ్లో పోవాలని చెప్పి ఆయన బస్ స్టాప్ ఇవ్వలేదు. కానీ నేను 400 రూపాయలు దినానికి రాహుల్ గాంధీ చెప్పండి కొట్టండమ్మా. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. మహిళలకు దీంతో పాటు 2500 రూపాయలు రేవంత్ రెడ్డి చేస్తాను అన్నాడా లేదా? కానీ కోడ్ వచ్చింది, ఆగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు? అదే ఇది సరిపోదు, మా మహిళలకు 2500 కలిపి 6,000 కలిపి 8,500 రూపాయలు మీ అకౌంట్ ఇస్తాను. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అకౌంట్ దగ్గరికి. మొక్కలను ఎప్పుడు కూడా రానియకండి దగ్గరికి. వస్తే ఏం చేస్తారు తెలుసు కదా? ఏం చేస్తారు? సీదా అక్కడనే పోతారు, 2 బాక్సులు పెట్రోల్ తీసుకుంటారు, చికెన్ కొంటారు, పక్కన ఆడుకుంటూ కూర్చుంటారు. మీరు ఎవరు కూడా దగ్గర పోతే నేను మా కార్యకర్తలకు చెప్తున్నామా, ఎవరు కూడా వాళ్ళ మహిళల దగ్గర పోవద్దు, పైసలు తీసుకోవద్దు. రాహుల్ గాంధీ గారు ఇది కేవలం మహిళల కోసమే అని చెప్పి ఇచ్చింది. సో మీరు అందరు కూడా గమనించాలి, కాంగ్రెస్ పార్టీ మీకోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేస్తుంది. కేసీఆర్ ఏమో పెద్ద కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం పనిచేస్తుంది. మోడీ ఏమో ధనవంతుల కోసం పనిచేస్తుంది. ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు? అరే మీరు చెప్పొద్దయా, వాళ్ళు చెప్పాలి. అందుకని గెలిపించినాం. మళ్ళీ ఒకసారి మా వంశీకృష్ణని గెలిపిస్తారా? అందరూ చేతులు ఎత్తి ఆయనకు దీవెనాడుతూ ఇవ్వాలమ్మా. మీరు కూడా చేతులు ఎత్తుతారా? ఏమ్మా ఏమో డౌట్ ఉంది. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ 20 సంవత్సరాల తర్వాత కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి హామీకి వస్తలేరా? ఒకసారి చేతులు ఎత్తండమ్మా. చదువుకున్న వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు, అందరు చదువుకున్నారు. ఇక చదువుకున్న తర్వాత కూడా ఉపాధి హామీకి వస్తుందంటే చదువుకోలేదా? చదువుకున్నారు. చదువుకున్న తర్వాత కూడా వచ్చి ఉపాధి హామీల కూలీ లెక్క చేస్తున్నట్టే ఎంత బాధాకరమైన విషయం మీరు అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ఒక యువకుడినే. ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయి, ఇంటికి ఎన్ని కష్టాలు వస్తాయి నాకు తెలుసు. అందుకనే నేను గత 10 సంవత్సరాలు సొంతంగా నేను ఒక సంస్థ పెట్టుకొని 500 మందికి దాంట్లో ఉద్యోగాలు కూడా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. వివేక్ గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీరందరూ ఈసారి చేయి గుర్తుకు ఎట్లయితే 4 నెలల క్రితం వేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి చేయి గుర్తుకు వేస్తే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. నా రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పోరాడి మరి ఉద్యోగాలు తెప్పిస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే వివేక్ గారు చెప్పినారు, ఉపాధి హామీ కూడా రోజుకి 200 రూపాయలు వస్తుంది. 20 సంవత్సరాల క్రితం కూడా 150 రూపాయలే ఉండే. 20 సంవత్సరాలు దీన్ని ఎవ్వరు పట్టించుకోలేదు, అందరూ తెలుసు.
ఇప్పుడు మళ్ళొకసారి మీరందరు చేతి గుర్తుకేస్తే ఖచ్చితంగా దాన్ని 400 రూపాయలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ చేయి గుర్తు అని చెప్పారు. దాని ప్రకారమే మేము మళ్ళీ పనిచేస్తాము. మీరందరూ ఎట్లయితే అంటున్నారు గ్యారంటీ చెప్పినాము. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ. 4 నెలల క్రితం ఎట్లయితే చెప్పిండ్రో అమ్మలకు తల్లిలకు అందరికీ బస్సులో ఉచిత ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చినారు. కానీ వాళ్ళ ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ బస్సునే వస్తలేదు, నేనేం చేసుకుంటాను అని చెప్పి చాలా మంది అంటున్నారు. బస్సు స్టాప్ వేయించడం కూడా మా బాధ్యత. ఖచ్చితంగా మేము స్టాప్ వేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మేము కేవలం పని చేయడానికి వచ్చినాం. ఇక్కడ మీ ఆశీర్వాదం కావాలా అంతే, ఇంకేం వద్దు. పేదవాడి పుట్టగొట్టి ఎట్లయితే సంపాదించిందో వీళ్ళు కేసీఆర్ వాళ్ళు అట్లా దేనికి రాలేదు. చేయకూడదు. మేము మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ఉపాధి హామీ కూడా 400 రూపాయలు వస్తాయని చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ 2 చేతులు ఎత్తి నన్ను మీ ఇంట కొడుకు లెక్క చిన్న కొడుకు లెక్క చూసి నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎవరిని రెస్ట్ చేయనియను. కష్టపడి పనిచేస్తాం మేము.